గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి? బీటెక్ తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎలాంటి కోర్స్ చేస్తే జీవితం స్థిరపడుతుందనే సందేహాలను నివృత్తి చేసేందుకు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి అలానే ప్రొఫెసర్ అనిల్ రమేష్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా అసలు మేనేజ్మెంట్ అనేది ఎందుకు చూస్ చేసుకోవాలంటారండి? అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ముందేంటంటే ట్రెడిషనల్గా బీఏ, బీఎస్సీ, బీకామ్ ఇలాంటి కోర్సులు ఉండేవి. బీఏ చేసిన తర్వాత ఎంఏ, బీఎస్సీ చేసిన ఎంఎస్సీ. సో లాస్ట్ ఒక 30-40 ఇయర్స్కి ఒక మేనేజ్మెంట్ ఒక విప్లవం అంటూ వచ్చిందనమాట. ఆల్ ఫీల్డ్స్లో మేనేజ్మెంట్ హెస్ గెయిన్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెన్స్. ఆల్ ద ఫీల్డ్స్, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెన్స్ అంతరించుకుంటుంది అనమాట. మీరు ఏ ఫీల్డ్ అని తీసుకోండి, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఫిలిమ్స్, పాలిటిక్స్, మేనేజ్మెంట్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ మేనేజ్మెంట్ ఇస్ బిగా ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్మెంట్ చేస్తే మనలో ఉన్న కేపబిలిటీస్ అండ్ స్కిల్స్ పెరిగి జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వీల్ ఆల్సో గెయిన్ ఇన్ కాన్ఫిడెన్స్ అండ్ వీ కెన్ ఆల్సో బికమ్ ఆంట్రప్రెనర్స్. దట్ ఈస్ వాట్ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని మన ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు ఇది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ దోస్ అనమాట. ఫర్ ఎవ్రీబడి మేనేజ్మెంట్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మేడం, పీజీడిఎం అండ్ ఎంబీఏ ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటారు? పీజీడిఎం వచ్చేసి ఏఐసిటీ అప్రూవ్డ్ బీ స్కూల్స్ ఆఫర్ చేసేది. ఎంబీఏ వచ్చేసి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫర్ చేసేది అనమాట. బేసిక్గా చెప్పాలంటే రెండు మేనేజ్మెంట్ కోర్సెసే, రెండింటికి పెద్ద తేడా లేదు, రెండు 2 years కోర్సెసే. కానీ నామెన్క్లేచర్లో డిఫరెన్స్ ఉంటుంది. బీ స్కూల్స్ అన్నవి కంపల్సరీగా పీజీడిఎం సర్టిఫికేట్ కోర్సే ఇవ్వాలి. అవి అంటే బీ స్కూల్స్ అన్నీ ట్రైమిస్టర్ ప్యాటర్న్లో ఉంటాయన్నమాట. వెరాజ్ ఎంబీఏ కాలేజెస్ సెమిస్టర్ ప్యాటర్న్లో రన్ అవుతాయి. అది ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ పీజీడిఎం అండ్ ఎంబీఏ. రైట్ సార్, అసలు శివశివానినే ఎందుకు ఎంచుకోవాలంటారు ఒక స్టూడెంట్? కరెక్ట్ అమ్మా. ఎందుకంటే శివశివాని యాజ్ ఎ గ్రూప్ వాజ్ సెటప్ ఇన్ 1962. అంటే చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. 57 years ఓల్డ్. అంటే అసలు మనం నాకన్నా ఏజ్డ్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు కరెక్ట్గా ప్రైవేట్ కాలేజెస్లో శివశివాని వాజ్ ద ఫస్ట్ టు గెట్ అఫిలియేటెడ్. అప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వీ వే ద ఫస్ట్ టు గెట్ 1992లో అనమాట. 1992 నుంచి ఉంది. 27 batches have passed out. This will be the 28th batch అనమాట. So we have got over 6,000 students, very diversified courses, very good placement record and excellent faculty అనమాట. అంటే ఒక స్టూడెంట్ వితౌట్ ఎనీ డౌట్ దే కెన్ పికప్ శివశివాని టు మేక్ హిస్ కెరియర్ గెట్ ఫాస్ట్ ట్రాక్డ్ అనమాట. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శివశివాని అనమాట. ఫ్రమ్ అంటే మా మేడం అన్నట్టు దెర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ద వరల్డ్ వేర్ శివశివాని స్టూడెంట్స్ హ్యావ్ నాట్ గాన్. Right from North America to New Zealand to Australia to Alaska, our students are everywhere. 28 years of alumni. Nice. మనకు ఒక కాల్ ఉన్నారు. నరసింహారెడ్డి పులివెందుల నుండి కాల్ చేశారు. నరసింహారెడ్డి గారు, నమస్కారం మేడం. చెప్పండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. పాపది ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది మేడం. ఎంబీఏ చేయాలనుకుంటుంది. ఓకే. అదే ఎట్లా ఇప్పుడు ఎంబీఏ అంటే మేము మా పులివెందులు యాక్చువల్లీ. ఓకే. ఎంబీఏలో ఏంటి అసలు స్పెషలైజేషన్ ఏం తీసుకుంటే బాగుంటుంది బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళకు? అంటే బీకామ్ కాబట్టి జనరల్గా మేము ఫైనాన్స్ సైడే వెళ్ళమని చెప్తాము. అయినా కూడా మీ పాప ఇంట్రెస్ట్ ఒకసారి చూడాలి. తను మార్కెటింగ్గా, హెచ్ఆర్ఆ లేకపోతే ఫైనాన్స్ తీసుకుంటుందా అని చూసి దాన్ని బట్టి మేము గైడెన్స్ ఇస్తామన్నమాట. మీకు వీలైతే ఒకసారి కాలేజ్కి రండి సార్ పర్సనల్గా. అప్పుడు మేము పర్సనల్గా మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాము. పాపను తీసుకొని వస్తే మేము పర్సనల్గా గైడెన్స్ ఇవ్వగలుగుతాము. మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ ఏదైనా రాసి ఉండాలండి. తను రాసిందా? అంటే ఎంబీఏకి ఇదే క్యాటేజ్ రాస్తారు కదా మేడం? క్యాట్ అయినా, జాట్ అయినా, మ్యాట్ అయినా, లేకపోతే ఆత్మ, సీమ్యాట్ ఏదైనా ఒక ఎగ్జామ్ రాసి ఉండాలి. రాసింది మేడం. ఓకే. ర్యాంక్ ఎక్కువ వచ్చిందని అన్నది. ఓకే. అదే ఇప్పుడు ఎక్కడ కాలేజీకి ఎంబీఏ చేరాలని చేస్తాను డాడీ అంటుంటే. ఓకే. మాది బీ స్కూల్ అండి. మేము పీజీడిఎం ఆఫర్ చేస్తాము. మాది బీ స్కూల్ 2 years ఫుల్ టైం కోర్స్ ఉంటుంది. మీరు తనని తీసుకొని కాలేజ్కి వస్తే మీకు డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం మేము. ఎక్కడ మేడం మన కాలేజీ? కొంపల్లి అండి. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కొంపల్లి, హైదరాబాద్లో ఉంది. సో మేడం, కరికులం అండ్ పెడగాగి మెథడ్స్ అనేది ఎంత డిఫరెంట్గా ఉందంటారు శివశివానిలో? ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందంటే ఒక 30% ఫ్యాకల్టీ చెప్తాం మేము క్లాస్లో, టీచింగ్ అనమాట. రిమైనింగ్ ఆల్మోస్ట్ 70% స్టూడెంట్ ఒక ఓన్ ప్రిపరేషన్ ఉండాలి. మేనేజ్మెంట్ స్కూల్స్ అంటే దే షుడ్ లెర్న్ ఆన్ దేర్ ఓన్ ఎక్కువ మట్టుకి. సో మేము కూడా అలాగే ఏం చేస్తామంటే ఒక కేస్ స్టడీ అనండి, పెడగాగికి వచ్చేసరికి కేస్ స్టడీ ఉంటుంది,
స్టూడెంట్ ఒక ప్రెజెంటేషన్స్ ఉంటాయి, స్టూడెంట్ ఒక ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటుంది. అంటే మేము క్లాస్లో థియరీ చెప్పిందని వాళ్ళు ఇండస్ట్రియల్ విజిట్స్ పరంగా వెళ్ళి అక్కడ కూడా నేర్చుకుంటారనమాట. సో డిఫరెంట్ పెడగాగి ప్రాక్టీసెస్ మేము అందరం, అంటే ఫ్యాకల్టీకి అది మళ్ళీ డిఫర్ అవుతుంది. కేస్ స్టడీ అనేది అందరికీ కామన్, కానీ రిమైనింగ్ పెడగాగి ప్రాక్టీసెస్ అనేది ఫ్యాకల్టీకి డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఏ ఇతర డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ శివశివానిలో వీ హ్యావ్ 4 different type of courses అమ్మా. వన్ ఈజ్ కాల్డ్ PGDM ట్రిపుల్ స్పెషలైజేషన్. అంటే యూజువలీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఏంటి ఓన్లీ మేజర్ అండ్ మైనర్ ఉంటుంది. మా దగ్గర యూనిక్ ఏంటంటే వీ ఆఫర్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ సెక్టరల్ స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ మార్కెటింగ్ యాజ్ మై మేజర్, ఐ కెన్ టేక్ ఫినాన్స్ యాజ్ మై మైనర్. సపోజ్ నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకో, I can take that as a sectoral specialization. That is our first course. Then we have a PGDM marketing. This is for people who are like me, hardcore marketers anamata. They can take marketing as their major and some other specializations. Then we have a PGDM general. This is for people who say that I want a general MBA. And then along with that, intamundu madam cheppinattu, for people who have got BCom, tarvata ACS, ICW itlanti vallaki we have a PGDM BIFAS, banking, insurance, finance and allied services. So we have 4 different courses structured to the needs of the students అన్నమాట. వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. రైట్, మనకి మరో కాల్ ఉన్నారు. రామ్ ప్రసాద్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రామ్ ప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఇప్పుడు మా పాప BA BCom జనరల్ చదువుతుంది మేడం. ఏం Okay. చేసింది? సెకండ్ ఇయర్ మేడం. కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం. సెకండ్ ఇయర్ చదువుతుంది. Okay. ఓకే. ఇప్పుడు ఇది BCom అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏం టెస్టులు రాయాలి, టెస్టులు ఎప్పుడు రాయాలి మేడం? అంటే యూజువలీ టెస్ట్లు థర్డ్ ఇయర్లో రాయాల్సి ఉంటుందండి. బట్ మీ అమ్మాయి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే టాప్ బీ స్కూల్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీ పాప ఇప్పుడైనా ఒకసారి శివశివానికి వస్తే మేము ఓరియంటేషన్ అంటూ ఇస్తాము. సో థర్డ్ ఇయర్ నుంచి తను స్టార్ట్ అవ్వడం బెటరు. క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ అని వేరియస్ టెస్ట్లు ఉంటాయి. తనకి ఎంత మంచి స్కోర్ వస్తే అంత మంచి స్కూల్లో సీట్ వస్తుందన్నమాట. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు టాప్ బీ స్కూల్లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ అయితే అంత బెటర్. మరో కాల్ ఉన్నారు. ఓం కుమార్ కడప నుండి కాల్ చేశారు. ఓం కుమార్ గారు. ఓం కుమార్ గారు హలో మ్యామ్. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మ్యామ్ నేను ఇంటర్ బైపీసీ చేసినాను. హోటల్ మేనేజ్మెంట్లో ఏమైనా ఛాన్స్ ఉంటుంది? అంటే మాది మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, హోటల్ మేనేజ్మెంట్లో మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ మా దగ్గర ఏమి ఉండదు అలాంటిది. మాది MBA అండి. రైట్, ఫ్యాకల్టీ అనేది ఒక బ్యాక్ బోన్. ఒక కాలేజ్కే కానివ్వండి, లేకపోతే ఒక స్టూడెంట్కి అయినా సరే వాళ్ళని ఒక తీర్చిదిద్దాలంటే ఫ్యాకల్టీయే మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? మా దగ్గర ఫ్యాకల్టీ వచ్చేసి అంటే 2 ఉన్నాయన్నమాట. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, కోర్ అకాడమిషియన్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు సార్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దాదాపు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎంత లేదైనా అరౌండ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే, ఇదర్ అకాడమిక్స్ అయినా ఇండస్ట్రీ అయినా. సో ఫ్యాకల్టీ ఎప్పుడైతే ఇండస్ట్రీ నుంచి వస్తారో వాళ్ళు క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఇన్పుట్స్ ఎక్కువ ఇస్తారనమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. మాలాంటి వాళ్ళు, నేను అకాడమిషియన్ని, నేను ముందు నుంచి అకాడమిక్స్లోనే ఉన్నాను కాబట్టి నేను కూడా ఏంటంటే సార్ వాళ్ళ దగ్గర నేర్చుకొని లేకపోతే కేస్ స్టడీస్ ద్వారానో మొత్తం ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మేము కూడా క్లాస్కి తీసుకొస్తాము. సో మా దగ్గర ఇప్పుడు 16 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు PhD చేసిన వాళ్ళు. సో ఇంకా కొంతమంది 1 or 2 yearsలో వాళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు. అంటే నేనేం చెప్తానంటే ఏ స్టూడెంట్ అయినా బీ స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ చూడాలి. ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మేమందరం శివశివానిలోనే 12 ఏళ్ల నుంచి ఉన్నాం దాదాపుగా ఆన్ అన్ యావరేజ్. సో అంటే ఏంటి, మీకు ఆ కాలేజ్ కూడా ఎంత మంచి కాలేజ్, మేనేజ్మెంట్ ఎంత మంచిది అన్నది కూడా మీకు తెలుస్తుంది అనమాట. అదే ఎక్కువ ఫ్యాకల్టీ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, దెన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ప్లేస్మెంట్స్ అనమాట. ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్ పరంగా లాస్ట్ 5 years కానివ్వండి, స్టార్టింగ్ నుంచి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది చూసుకుంటే స్టూడెంట్స్కి ఒక కరెక్ట్ ఐడియా వస్తుంది ఎలాంటి బీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అని. అంటే మేడం అన్నట్టమ్మా, ద ఎంటైర్ కాలేజ్ ఇస్ డ్రివన్ టువర్డ్స్ ద స్టూడెంట్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ June, July వేరే MBA కాలేజ్ ఇప్పుడే కన్ను తెరుస్తుంటే అవర్ కాలేజ్ ఈజ్ ఆల్రెడీ రెడీ ఫర్ ప్లేస్మెంట్స్. మీరు డెలాయిట్ పేరు విని ఉంటారు. డెలాయిట్ ఈస్ కమింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ August. అంటే మిగతా వాళ్ళందరూ October, November పుష్ చేస్తుంటే అవర్ ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టింగ్. సో బై ద మంత్ ఆఫ్ August we start placements, and last time our highest placements went all the way up to 11 lakhs. And average placements are also very good. So what the guarantees, the students మేము genuine education ఇస్తాం.
our fees are very, very reasonable. And we see that they get placed అనమాట. All the students who ask for placements, we give them placements. That is the track record of Shiva Shivani. సార్ చెప్పినట్టు మా స్టూడెంట్స్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత ఫాస్ట్గా మనం మళ్ళీ జాబ్ పరంగా శాలరీ పరంగా మళ్ళీ ఎంత ఫాస్ట్గా తీసుకోగలుగుతాము. దట్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మా కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 1 year ఆర్ మ్యాక్సిమం 1.5 year, అంతకంటే ఉండదు. సో ఆ అడ్వాంటేజ్ మా కాలేజ్లో ఉంటుందన్నమాట. రైట్, మరో కాల్ ఉన్నారు. సుహాసిని విజయవాడ నుండి కాల్ చేశారు. సుహాసిని గారు చెప్పమ్మా సుహాసిని. మాట్లాడండి సుహాసిని మా గారు. బాబు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు సార్. ఓకే, అంటే ఎంబీఏ సైడ్ వద్దాం అనుకుంటున్నాడు. ఏది బెస్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాను కాదు. ఫస్ట్ అయితే తను ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాయాలి మేడం. బీ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ రాయాలి. తర్వాత తన ఇంట్రెస్ట్ని బట్టి మేము ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్, స్టూడెంట్ ఒక కేపబిలిటీ, ఈ రెండు కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకి చెప్తామన్నమాట ఏ స్ట్రీమ్ అయితే వాళ్ళకి బాగుంటుంది అని. లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ అంటే అదర్ దెన్ సాఫ్ట్ స్కిల్ మిగతా మేనేజ్మెంట్ కాలేజెస్లో ఆల్మోస్ట్ సబ్జెక్ట్ అయితే సేమ్ ఉంటుంది, బట్ సాఫ్ట్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ లాగా. అవును. సో ఆ పరంగా స్టూడెంట్స్కి ఎలాంటి ఛాన్స్ ఇస్తుంది కాలేజ్? ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందంటే ఫస్ట్ టర్మ్ నుంచి స్టూడెంట్ ఎప్పుడైతే మేము ట్రైమిస్టర్ అంటాము, ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి స్టూడెంట్స్కి ప్రెజెంటేషన్స్ ఇచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా కాలేజ్లో ఎలా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో బుక్ రివ్యూ సెషన్ అని ఉంటుంది. బుక్ రివ్యూ సెషన్ అంటే ఏంటంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ బుక్స్, అంటే మామూలుగా సబ్జెక్ట్ పరంగా కాకుండా ఇన్ఫర్మేటివ్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్ సెలెక్ట్ చేసుకొని చదివి మొత్తం అండర్స్టాండ్ చేసుకొని క్లాస్లో అందరి ముందు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో 15 minutes మినిమం ప్రెజెంటేషన్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి ఏమవుతుంది, వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనండి, సాఫ్ట్ స్కిల్స్ అనండి, మీరు ఎలా అంటారో అది మీ ఇష్టం, ఓకే, అండ్ వాళ్ళ పర్సనాలిటీ అనండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనండి వస్తాయన్నమాట. సో అందుకనే మేము కాన్ఫిడెంట్గా ఏం చెప్తామంటే మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ ఫస్ట్ టర్మ్లో మేము ఎప్పుడైతే చూస్తామో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మళ్ళీ 6th termకి వచ్చేసరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంటే వాళ్ళు ఎవరితో అయినా కంపీట్ చేసి అనర్గళంగా మాట్లాడగలుగుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో వస్తుందన్నమాట. రైట్. సో 28 years ఆఫ్ శివశివాని ఇన్స్టిట్యూట్ యొక్క మొత్తం ఒక పీరియడ్ అయితే దానిలో అల్యూమినై కనెక్షన్ అనేది ఎలా ఉందండి? అంటే అల్యూమినై ఎట్లా కనెక్ట్ అవుతారంటమ్మా, వీ హ్యావ్ ఎ అల్యూమినై వెబ్సైట్. అండ్ అల్యూమినై ఎలా అంటే దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ అస్ త్రూ లాట్ ఆఫ్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండ్కి మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్, ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్లో వచ్చిన చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ both will be alumni and they are in very good positions. They are at MD director level. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద అదర్ సైడ్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్, వెన్ దే సీ అవర్ ఓన్ స్టూడెంట్స్ ఆన్ ద డయస్ దే ఆల్సో గెట్ ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓహో వీళ్ళు కూడా మాలానే ఒక 10 ఏళ్ళతో ఇట్లా బిక్ వంటి ఇటు కూర్చున్న వాళ్ళే. సో అలానే వాళ్ళు ఏంటంటే దే కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ అవర్ అకాడమిక్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్స్, తర్వాత బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్, మా సెలెక్షన్స్లో కూడా దే టేక్ పార్ట్. అంటే దే ఫీల్ దట్ ద కాలేజ్ ఈజ్ అవర్స్. సో దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ అలుమ్నై కనెక్ట్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ద స్టూడెంట్స్. దే కీప్ గివింగ్ అస్ ఫీడ్బ్యాక్ ఆన్ కోర్సెస్, ఈవెన్ మెంటరింగ్ కూడా చేస్తారనమాట. దే హెల్ప్ ఎస్ ఇన్ గోయింగ్ ఫర్ ఫీల్డ్ విజిట్స్. సో అలా బాగా హెల్ప్ చేస్తారు అలుమ్నై అనమాట. వెల్కమ్ బ్యాక్. మరి మేడం శివశివాని ఇన్స్టిట్యూట్లో పర్సనల్ డెవలప్మెంట్కి ఎంత అవకాశం ఇస్తున్నారు? అదే నేను ఇందాక చెప్పాను కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళు ఓవరాల్ కమ్యూనికేషన్, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఎలా డెవలప్ అవుతుంది అన్నదన్నమాట. సో మా దగ్గర మేము ఈ రివ్యూ సెషన్స్ ఉన్నాయి, బుక్ రివ్యూ సెషన్ అని, ఆర్టికల్ రివ్యూ సెషన్ అని, అదొకటి. అది కాకుండా మా దగ్గర కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ ఉన్నారు. కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేసి స్టూడెంట్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేస్తారనమాట. అలా కాకుండా కూడా మేము ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు, ఈరోజే మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చారు. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ వాళ్ళకి ఫోకస్డ్గా ఎక్స్క్లూజివ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ పెడతామన్నమాట. అందులో ఎలా ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కేవలం వాళ్ళ రెజ్యూమే పైనే చాలాసేపు ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీ వాళ్ళు ఓన్లీ ఆ రెజ్యూమే చేసి రెజ్యూమే పైన ప్రతి పాయింట్ పైన వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట. అది జస్టిఫై చేసుకోగలిగితేనే స్టూడెంట్ ప్లేస్మెంట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి అలాంటి స్పెషల్ ట్రైనింగ్ కూడా మా కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ ఇస్తూ ఉంటారు. అది కాకుండా మేమేం చేస్తామంటే మా ఫంక్షనల్ ఏరియాస్లో ఇప్పుడు సపోజ్ ఫైనాన్స్ ప్రొఫైల్ కంపెనీ వస్తే మేము ఫైనాన్స్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాము. అలాగే మార్కెటింగ్ ప్రొఫైల్ కంపెనీస్ వస్తే మార్కెటింగ్ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారనమాట. అలాగే HR వాళ్ళు. సో ఓవరాల్ ఏంటంటే స్టూడెంట్ ఒక డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ వన్.
మా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి తను వెళ్ళిపోయేంత వరకు తన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది. అండ్ స్టూడెంట్స్కి ఫీల్డ్ని తీసుకెళ్తూ ఉంటారు. ఫీల్డ్కి తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ చూసి వచ్చేయడమే కాకుండా మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి అని ఏమన్నా అడగడాలు, లేకపోతే వాళ్ళ నుండి కరెక్ట్, ఏమన్నా తెలుసుకునే దాన్ని మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాము. యూజువలీ అంటే ఫీల్డ్ విజిట్ అంటే తమాషా కదమ్మా. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి వెళ్ళే ముందు ఒక పర్టికులర్ ఇది ఉంటూ ఓరియంటేషన్ ఇస్తాం అనమాట. అంటే ఎనీ యాక్టివిటీ దట్ శివాని డస్ దానికి బ్రీఫ్ అని ఉంటుంది, బ్రీఫింగ్ ఇస్తాం అనమాట. ఏం చేయాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం నేర్చుకున్నారు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట. సో వెదర్ ఇట్స్ ఐఐపి ఆర్ స్పెషలైజేషన్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఎ ఫోకస్. ఏదో ఉట్టిగా వెళ్ళి రావడం కాదన్నమాట. దానివల్ల ఏం నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్, లెటెస్ట్ టేక్ ఐకియాకి వెళ్ళారు. ఐకియాకి వెళ్ళడం వల్ల వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టీచ్ ఏ సబ్జెక్ట్ కాల్ రీటైల్ మేనేజ్మెంట్. సో ఐకియాని చూసినప్పుడు ఐకియాకి మీకు బిగ్ బజార్కి డిఫరెన్స్ ఏంటి, బిగ్ బజార్కి సిటీ సెంటర్ డిఫరెన్స్ ఏంటి, దే హ్యావ్ టు మేక్ ఏ ప్రజెంటేషన్ అనమాట. ఆ ప్రజెంటేషన్ వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో దే ఆర్ ఏబుల్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ వెరీ ఈజీలీ అనమాట. సో వీ గివ్ లాడ్ ఆఫ్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. అండ్ వీ ఆల్సో డూ లాడ్ ఆఫ్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ లైక్ అవుట్బౌండ్ ట్రైనింగ్. యూజువల్లీ ఏమవుతుందంటే మీరు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు క్లాసెస్ అంటే వెరీ బోరింగ్, పాఠాలు, ప్రొఫెసరు, బోర్డు మీద రాండి. అలా కాకుండా వీ టేక్ అవర్ స్టూడెంట్స్ ఆన్ టు ద ఫీల్డ్. అంటే బయటకి తీసుకెళ్ళి వీ డూ లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ రాక్ క్లైంబింగ్, రివర్ క్రాసింగ్, ట్రెక్కింగ్, అలాంటివి చేసి దాని ద్వారా వచ్చే లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటారనమాట. దీస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్. నాట్ ఓన్లీ దట్, ఈ పిల్లలందరూ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్ వస్తారు. వాళ్ళకి బెరుకు ఉంటుంది, భయం ఉంటుంది. ఆ బెరుకు భయాలన్నీ పోయి దే జెల్ యాజ్ ఎ గ్రూప్ అనమాట. ఆఫ్టర్ ఆల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ ఇన్ ఎ గ్రూప్. దట్ ఈస్ హౌ వీ మేక్ దెమ్ అడాప్ట్ టు వర్కింగ్ ఇన్ గ్రూప్స్ అనమాట. అండ్ టు డైవర్స్ గ్రూప్స్, ఎవరో నార్త్ ఇండియన్ ఉండొచ్చు, సౌత్ ఇండియన్ ఉండొచ్చు, ఒక తెలుగు ఉండొచ్చు, అలాగనమాట. దట్ ఈస్ హౌ వీ మేక్ దెమ్ బికమ్ బెటర్ మేనేజర్స్. అండ్ ఎంబీఏకి వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద స్టడీ చూసుకునేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ వర్క్లో మీ హెల్ప్ ఎలా ఉంటుంది వాళ్ళకి? అదే ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు కదా, అంటే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఉంటుంది మా స్టూడెంట్స్కి, స్పెషలైజేషన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎండ్లో ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటంటే మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి మొత్తం ప్రొవైడ్ చేస్తారు ఆపర్చునిటీస్ అన్నీ, కంపెనీస్ అన్నీ తీసుకొస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది అందులో. అంటే డైరెక్ట్ ఎంట్రీ ఎవరికి ఉండదు. మామూలుగా ఫైనల్ ఇంటర్వ్యూకి ఎలా అయితే ఇంటర్వ్యూ ఉంటుందో అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ డీటెయిల్గా ఉంటుంది. అయిన తర్వాత వాళ్ళు 2 months దే హ్యావ్ టు డూ ది కంపల్సరీ ప్రాజెక్ట్. మధ్యలో మేము ఏం చేస్తామంటే మిడ్ టర్మ్ రివ్యూ పెడతాం. అసలు అక్కడ వెళ్ళి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, కంపెనీలో ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి, అంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ దేర్ లెర్నింగ్, వాట్ ఈస్ దట్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ది కంపెనీ. సో రెండు చూడాలి మేము. సో అందుకని మిడ్ రివ్యూ పెట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 1 month వాళ్ళకి టైం ఇచ్చేసి మేమందరం ఫ్యాకల్టీ అందరం వాళ్ళకి మెంటర్స్ అనమాట. సో ఈచ్ ఫ్యాకల్టీకి దాదాపు ఒక 10 to 20 స్టూడెంట్స్ మెంటీస్ ఉంటారు. సో మేము వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకు ఒక షేప్ ఇచ్చేసి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్కి దెన్ ఫైనల్ ప్రెజెంటేషన్ పెడతాము. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నీ ఎలా అంటే ఇట్ షుడ్ బీ హ్యావింగ్ ఇట్స్ ఒరిజినాలిటీ. సో ఒకసారి అది ఒరిజినల్గా వాళ్ళు చేయగలిగారంటే, క్వశ్చనర్ సపోజ్ మార్కెట్ రీసెర్చ్ చేశారనుకోండి, వాళ్ళు క్వశ్చనర్ ప్రిపేర్ చేసి వాళ్ళు డేటా తీసుకొచ్చి ఆ డేటాను అనలైజ్ చేసి కంప్లీట్ డీటెయిల్గా రిపోర్ట్ తయారు చేయాలి. ఆ రిపోర్ట్ని ఏంటంటే మేము చాలా బాగుంది అనుకుంటే అది పబ్లికేషన్ కూడా పంపిస్తున్నాం అనమాట. అంటే స్టూడెంట్ ఒక పబ్లికేషన్, స్టూడెంట్ పేరు మీదే అది పబ్లికేషన్ అయ్యి వచ్చేస్తుంది. సో అలాంటి ప్రాజెక్ట్ కూడా మా కాలేజ్లో అయినాయి అనమాట. స్టూడెంట్స్ సిన్సియర్గా చేసిన స్టూడెంట్స్ దే గాట్ దేర్ ఓన్ బెనిఫిట్స్. అండ్ వన్ మోర్ పాయింట్, ఐఎమ్ సారీ, ఎవరైతే సిన్సియర్గా ప్రాజెక్ట్ చేస్తారో కంపెనీలో ఫైనల్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాత్రం దే విల్ బీ ఏబుల్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ హెజిటేషన్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీస్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించే అడుగుతున్నారనమాట. నేను ఇందాక చెప్పినట్టు ప్రాక్టికల్ లెర్నింగ్, అక్కడ మీరేం నేర్చుకున్నారు, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ గివెన్ బ్యాక్ టు ది కంపెనీ. సో ఈ రెండు దే షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. సో సార్, శివానీకున్న అక్రిడేషన్స్, అవార్డ్స్ ఏంటండి? చాలా ఉన్నాయమ్మా. వీఆర్ NAAC అక్రిడేటెడ్. అట్లనే CSR వింటర్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, దాంట్లో వీఆర్ ర్యాంక్డ్ అమాంగ్ ద బెస్ట్ బీ స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీ స్కూల్స్. అట్లనే వేరియస్ అవార్డ్స్ వచ్చాయి. రీసెంట్గా మా ప్రెసిడెంట్ మేడం ఆర్తి మేడంకి బెస్ట్ బ్రాండ్ శివాని బెస్ట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ అవార్డ్ దుబాయ్లో వచ్చింది. అట్లానే మా సార్ ఉన్నారు డాక్టర్ శైలేష్ సంపతి గారు, ఆయనకి రీసెంట్లీ గాట్ ఆనరరీ అవార్డ్ ఫ్రమ్ లింకన్ యూనివర్సిటీ మలేషియా. We have lot of foreign tie-ups also. Shivani is from KG to PG. We have a school, we have intermediate, we have degree, we have PG, we have go all the way up to PhD. So we are proud to say that ours is an institute that right from childhood we build careers.
crafting careers from 1992. So we are that way one of the premier B schools in India. రైట్. సో మేడం ఇందాక మనం మాట్లాడుకున్నాం, బట్ ఇన్ డీటెయిల్ విల్ గో. చాలా MBA కాలేజెస్ ఉన్నాయి, Okay. బట్ హౌ డిఫరెంట్ ఈ శివాని? ఓకే, హౌ డిఫరెంట్ శివశివాని అంటే అదే నేను మళ్ళీ ఐ గో బ్యాక్ టు మై ఆన్సర్. ఒకటేంటంటే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, మా దగ్గర ఉన్న ప్లేస్మెంట్ స్ట్రెంగ్త్, అండ్ అఫ్ కోర్స్ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చేస్తే దే విల్ బి ఏబుల్ టు గెట్ ద ప్లేస్మెంట్స్. సో అంటే నేను వేరే కాలేజ్ గురించి నేను మాట్లాడను, నేను మా కాలేజ్ గురించే మాట్లాడతాను. సో హౌ డు ఐ డిఫరెన్షియేట్ అవర్ ఇన్స్టిట్యూట్ విత్ అదర్స్ అనేసరికి ఈ 3 పారామీటర్స్ ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రతి స్టూడెంట్కి, క్యాంపస్కి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒకటే చెప్తాను, మీరు ఎవరినైనా అడగండి శివశివాని ఎలా ఉంది అంటే యూ విల్ గెట్ ఎ పాజిటివ్ రిప్లై ఫ్రమ్ దెమ్. ఎందుకంటే ద వే ఇన్ విచ్ వీ మౌల్డ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ శివశివాని. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు పెడగాగి ఎలా ఉంటుంది అని. సో మా పెడగాగి ప్రాక్టీసెస్ సార్ చెప్పారు, ట్రైనింగ్ ద్వారా వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి వన్స్ దే జాయిన్ శివశివాని, వెన్ దే గో అవుట్ దే విల్ అండర్స్టాండ్ హౌ దే హ్యావ్ బీన్ డిఫరెన్షియేటెడ్ ఆర్ హౌ దే హ్యావ్ బీన్ కార్వ్డ్ అవుట్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్. సో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఫైనల్ ప్లేస్మెంట్ అయిన మా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ కంపెనీ నుంచి మాకు కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా స్టూడెంట్సే వచ్చి మాకు చెప్తారు, మేడం మేము ట్రైనింగ్లోనే వీఆర్ ఏబుల్ టు బీట్ అదర్స్ అన్నట్టు. సపోజ్ సార్ అన్నారు కదా ఇందాక బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ అని, అది కోర్ ఫైనాన్స్ కోర్స్ అనమాట. సో ఈ బైఫాస్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే బ్యాంక్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు బెంగళూరులో. వాళ్ళు ట్రైనింగ్లో మిగతా బీ స్కూల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మా స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ వర్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్. సో ట్రైనింగ్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా దీస్ పీపుల్ వర్ వెరీ కాన్ఫిడెంట్ టు ఆన్సర్ అనమాట. వెరాజ్ అదర్ స్టూడెంట్స్ దే వర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే దే దెమ్సెల్ఫ్ టర్న్ ఇంటూ ఏ ట్రైనర్. అది సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు వచ్చిందనమాట. The proof of the pudding is in the eating అంటారు. అంటే యూజువల్లీ వాట్ ఇట్ మీన్స్ ఇస్ our strength have been our students. 70% of the new students are from referral. అంటే మీరు సాటిస్ఫై అయ్యి తర్వాత మీ కజిన్ బ్రదర్ మా దగ్గర ట్రెడిషనల్గా చాలామంది సేమ్ ఫ్యామిలీ నుంచి చదివిన వాళ్ళు ఉంటారనమాట. అంటే ఒకసారి శివశివానికి వెళ్తే మంచిగా జాబ్ వస్తుంది అండ్ దే కీప్ ఆన్ రెఫరింగ్ అదర్స్. ఇట్ ఈస్ ఎ సాలిడ్ బ్రాండ్. రైట్. మరొక కాల్ ఉన్నారు, రాజేశ్వరరావు వరంగల్ నుండి కాల్ చేశారు. రాజేశ్వరరావు గారు. మేడం చెప్పండి సార్. మేడం మా అమ్మాయి సివిల్ చదివింది. సివిల్ ఇంజనీరింగ్ అండి. సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఓకే. అయితే ఇప్పుడు ఏదో గేట్ కోసం చూసినాం, అయితే గేట్లో వీలు కాలేదు, పాస్ కాలేదు. ఆమెను ఇప్పుడు MBA సైడ్ పంపిద్దాం అనేది మా ఆలోచన. టెస్ట్ రాసిందండి ఏమన్నా? అదే టెస్ట్ రాయలేదు సార్. ఈ అకాడమిక్ ఇయర్కు ఇంకేమైనా టెస్ట్ రాసేందుకు పాసిబుల్ ఉందా? అలా అవసరం లేదండి. మీరు ఒకసారి శివశివాని కొంపల్లిలో ఉంటుంది, మీరు వచ్చి మీ పాపతో పాటు మాట్లాడండి. ఈ ఇయర్ కూడా పాసిబిలిటీ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు తొందరగా రావాలి, లేట్ చేయకండి. మీరు ఎంత తొందరగా శివశివానికి వచ్చి మీ పాపతో రండి, మా కౌన్సిలర్స్ ఉంటారు, డీటెయిల్గా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చితే వీ కెన్ స్టిల్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ నాట్ మిస్సింగ్ 1 year. 1 year చాలా వాల్యుబుల్ అండి, అలా మిస్ చేసుకోవద్దు. మీ అమ్మాయికి మంచి ఓరియంటేషన్ ఉంది, సివిల్లో మంచి మార్కులు వచ్చాయంటే ఇమీడియట్గా శివశివానికి రండి. వీ విల్ గివ్ యూ ఆల్ అడ్వైస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారండి? యా, పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టే మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. సార్ చెప్పినట్టు ఆ రెఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ షుడ్ బి వెరీ హ్యాపీ, ఆల్ స్టేక్ హోల్డర్స్ అందరూ హ్యాపీ ఉంటేనే మా దగ్గర స్టూడెంట్స్ వస్తూ ఉంటారనమాట. సో 28 years, దిస్ ఇస్ ద 28th బ్యాచ్. సో 28 years మేము ఉన్నాము ఇక్కడ అంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. రైట్. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చిన్న డౌట్ అయినా సరే దానికి పూర్తిగా ఆన్సర్ ఇస్తారు అని కూడా అంటుంటారు. Absolutely. We are on WhatsApp, we are in Facebooks, we are on Twitters, we are on email, we have mentoring. So they become very, very friendly. So we have a relationship that goes outside the classroom. So they become very friendly, and we are teachers only in the classroom, and we are more or less, we are not teachers, we are whatever, we are more or less, we are more like pedanana type anamata. Anta strict ga em cheppam anamata. We give web training, web classrooms, video classroom. So it's all very fun oriented learning. There will be stress, but students who join will enjoy. It's a different type of learning altogether. Right. So that's about Shivashivani College. థ్యాంక్ యూ అండి రాజలక్ష్మి గారు అండ్ అనిల్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.